ఇందాక బ్లౌజు ఇది కట్ చేస్తుంటే మధ్యలో ఫోన్ వచ్చేసింది, సగం కట్ చేసేసిన. ఇప్పుడు ఎలా కట్ చేసేయాలో చూపిస్తాను. మొత్తం ఆల్రెడీ కట్ చేసేసుకున్నా, మీకు లైనింగ్ మీరు ఎలా వేసుకొని కట్ చేసుకోవాలో చూపించేస్తాను. చూడండి, లైనింగ్ ఇలా ఉంటుంది కదా, సేమ్ ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకొని నీట్గా కట్ చేసుకోండి. కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి, లైనింగ్ కంటే కొంచెం హాఫ్ ఇంచు ఎక్కువ కట్ చేసుకుంటే, అంటే కొత్తగా కుట్టే వాళ్ళకైనా కొంచెం పాత కుట్టే వాళ్ళకైనా ఎక్కువ కట్ చేసుకుంటేనే బెటరు. నేను అందుకని చెప్పేసి కొంచెం అంతా ఎక్కువ కట్ చేసుకుంటాను. చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా క్రాస్ పట్టీలు, ఇవి ఫస్ట్ చేతులు కట్ చేసేసుకుందాం. మళ్ళా ఇలాగా కొలతలు ఎలా తీసుకోవాలో కూడా మీరు వీడియో మొత్తం చెక్ చేయండి. అందులో మీకు ఫస్ట్ నుంచి వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఇది ముందు పెడతా, అది లాస్ట్ పెడతా. మీకు ఇలా ఓన్లీ చూపించాలి అని చెప్పి చూపిస్తున్నా ఎలా కట్ చేసుకుంటా అనేది. ఇలా కట్ చేసుకుంటే ఇక్కడ మనకి క్రాస్ పట్టీలకు మిగులుతుంది, అందుకని ఇలా కట్ చేసుకోండి. కొంచెం ఎక్కువనే కట్ చేసుకోండి. ఇలాగా మీరు మొత్తం కుట్టుకున్న తర్వాత మంచిగా మొత్తం చుట్టూ కుట్టుకొని వచ్చిన తర్వాత నీట్గా కట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ క్రాస్ పట్టీలు కట్ చేసుకుందాం. ఓకేనా, కటింగ్ అయితే అయిపోయింది. మరి చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ బ్లౌజ్ కటింగ్, ఇది కాటన్ బ్లౌజు. అంటే కాటన్ బ్లౌజుకి కొలతలు ఎలా తీసుకోవాలి, కొంచెం ఎక్కువనా తక్కువనా కటింగ్ ఎలా చేయాలనేది చూసేసేయండి. ఓకేనా, కాటన్ బ్లౌజ్కి కాటనే వాడాలి అనే రూల్ ఏం లేదు. కాకపోతే కాటన్ ఏంటంటే కొంచెం వాటర్ వేయగానే అటు ఇటుగా అయిపోతాయి అన్నమాట, అందుకని చెప్పేసి వాడడం. ఇప్పుడు నేను కాటన్ బ్లౌజ్కి ఎలా తీసుకోవాలో చెప్తాను. ఇది లైనింగ్ నీట్గా ఉంటుంది కదా, మనం నీట్గా ఐరన్ చేసుకోవాలి. లేదంటే ఇట్లా నీట్గా ఉన్న క్లాత్ని మంచిగా ఇలా మడవాలి. ఇప్పుడు ఈ క్లాత్ స్ట్రేట్గా ఇక్కడికి చూసుకొని నీట్గా కట్ చేసుకోండి. ఇట్లా ఇప్పుడు ఇది బ్లౌజ్ ఉంది కదా, ఫస్ట్ హ్యాండ్స్ ఇద్దాం. చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ అంటే ఇంత మడవడానికి ఇంత వదిలేసేయండి. అంటే ఇంత వదిలేసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కుచ్చులు పెట్టుకోండి. టిక్కు పెట్టుకుంటే సరిపోతుంది కరెక్ట్గా బ్లౌజు. ఇప్పుడు నేను ఎంత ఎగస్ట్ ఎందుకు పెట్టుకుంటున్నానో కూడా చెప్తాను మీకు. చూడండి, వన్, ఇక్కడికి 4, ఇలాగా. కాటన్ అంటే నేను ఇంత ఎక్కువ తీసుకుంటున్నా, కిందికి ఇంత ఎక్కువ తీసుకుంటున్నా. కొంచెం మనం ఏంటంటే మలుపు వేసుకోకుండా ఇలా ప్లేట్ వేసుకోవాలి కాటన్ ఒకటికి. ఒకవేళ చిన్నగా అయినా మనకి మళ్ళీ చేసుకోవడానికి ఉంటుంది. కాటన్ కంపల్సరీ దిగుతాయి కాబట్టి కొంచెం ఎగస్ట్రానే కట్ చేసుకోవాలి. ఎగస్ట్రానే కుట్టేటప్పుడు కూడా హాఫ్ ఇంచ్ వరకు నేను ఇంత, ఇప్పుడు మనకి ఇది కుట్టుట్లో పోతుంది, ఇంత నేను ఎగస్ట్రా తీసుకుంటా. అయితేనే మనకి కరెక్ట్గా బ్లౌజ్కి అనేది కాటన్ బ్లౌజ్కి సరిపోతుంది. లేకపోతే అటు ఇటు అవుతుంది అనమాట. కాటన్ ఏంటంటే అప్పుడే పైకి అయిపోతుంది కాబట్టి ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి. ఇప్పుడు ఇది వెనకాలది కూడా చూడండి. ఇదిగోండి, వెనకాల కరెక్ట్గా మీరు ఫస్ట్ స్ట్రైట్గా ఒక గీత వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఇంత వదిలేసుకోండి ఇప్పటికి. ఇప్పుడు ఇక్కడికి చూడండి, ఇక్కడికి నేను రిక్కు పెట్టుకున్నాను. ఇప్పుడు షోల్డర్ కొలుసుకుందాం. ఎంత ఉంటుంది అనేది కొలుసుకోండి. లేదు అని అనుకుంటే నార్మల్గా మీకు బ్లౌజ్ పట్టేస్తారు కదా, అలా వేసినా ఓకే. నేను ఎందుకు షోల్డర్ కొలుస్తాను అని అంటే, కొలతలు అర్థమయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు, ఈజీగా కొలతలు అర్థం అవ్వాలి కాబట్టి నేను కొలతల ప్రకారం చూపిస్తాను. 5.5 ఉంది.
చూడండి నేను కొంచెం ఎగస్ట్రానే పెడుతున్నా, అంటే 5.5 ఉంటే ఇంచుకు నేను 5 కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటున్నా. 5.5 మీద కొంచెం ఎక్కువ, ఇగో ఇంత ఇలా తీసుకోండి. ఇలా వచ్చేసి అయితే 12 ఇంచులు, ఎక్కువ అవసరం లేదు, అంతకంటే లావుగా ఇవ్వరం ఉంటాం మనం. ఇలా 1 ఇంచు ఇలాగా. ఇక్కడ గల్లు వచ్చేసి 2.5 తీసుకోండి, ఇంత 2 ఇంచులన్నర. ఇంకా వీప్ పట్టు అయితే మళ్ళీ సేమ్ వాళ్ళ బ్లౌజుకి పట్టే తీసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా ఇట్లా. ఇప్పుడు ఇది నీట్గా ఇది ఇలా కట్ చేసేసుకోండి. ఖర్చులకి నేను ఎప్పుడు చెప్తా కదా 2 ఇంచులు ఉంచుకోవాలి. ఈడ పట్టు వేసేటప్పుడు మాత్రం ఇలా పట్టుకొని వేయాలి సమానంగా ఇలాగా. ఇప్పుడు మనం గల్లా కట్ చేసేసుకుందాం. ఇలా నీట్గా